నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియో స్పెషల్గా కుంభలగ్న జాతకుల కోసంగా తయారు చేసింది. అంటే మీ జన్మ లగ్నం కనుక కుంభమై ఉంటే, మీరు కుంభలగ్నంలో జన్మించి ఉంటే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఇక ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పేదానికోసంగా, మీ టైం వేస్ట్ చేయకుండా ఉండేదానికోసంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేము ఒక వారం రోజులు బ్యాక్గ్రౌండ్లో చేసుకొని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు మారుతున్నాయి, ఏ గ్రహాలకి గోచార ఫలితాలు ఇచ్చేటటువంటి సమయాలు ఎప్పుడు వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మీకు చెప్పట్లేదు. ఈ సంవత్సర ఫలితాలను ఏ విధంగా మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే గురువు, శని, రాహుకేతువులు ఇలా వీటి వల్ల అని కానీ అవి ఎప్పుడు మారుతున్నాయి ఇలాంటివి ఏవి కూడా చెప్పకుండా డైరెక్ట్గా మీకు ఫలితాల కోసంగా మీ టైం వేస్ట్ చేయకుండా చెప్పేస్తున్నాను. ఇక ఈ కుంభలగ్న జాతకులకి 3 గ్రహాలు యోగ గ్రహాలు, శుభగ్రహాలు. శని మీకు అనుకూలంగా పనిచేసేటటువంటి గ్రహం, బుధుడు మీకు అనుకూలంగా పనిచేసేటువంటి గ్రహం, శుక్రుడు కూడా మీకు మంచిని చేస్తూ ఉంటుంది. ఏ గ్రహాలకి ఈ సంవత్సరంలో ఈ గోచార ఫలితాలు ఇచ్చేటటువంటి టైం ఉంది అనే దాని క్యాలిక్యులేషన్ పట్టికలో పైన మీకు డిస్ప్లే చేస్తున్నాను. అన్ని గ్రహాలకు కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఆయా టయాల్లో మాత్రమే ఆయా గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఇక శనిని కనుక మనం పరిశీలిస్తే ఈ సంవత్సరంలో కేవలం 4 నెలలు మాత్రమే గోచార ఫలితాలని కలిగిస్తూ ఉన్నాడు. 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఆయనకు గోచార ఫలితాలు ఇచ్చేదానికి అనుకూలంగా ఉంది. కేవలం 4 నెలలే. ఈయన లగ్నాధిపతి, మీ లగ్నాధిపతి, కుంభలగ్నానికి అధిపతి అనమాట. ఈ లగ్నాధిపతికి 4 నెలలు మాత్రమే గోచార ఫలితం ఉంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మీ లగ్నాధిపతికి లగ్న బలం అనేది ఉంటూ వస్తుంది. అంటే సంవత్సరం పొడుగుతా. ఈ సంవత్సరంలో మాత్రం 4 నెలలే అనుకున్నాం కదా. అంటే గతంలో కొన్ని అవకాశాలు వచ్చినాయి, మీరు చేజార్చుకున్నారు. మళ్ళీ అటువంటి అవకాశాలు మీరు ఒకవేళ ఆ అవకాశం వస్తే నేను ఈసారి మళ్ళీ పట్టుకుంటాను, యూటిలైజ్ చేసుకుంటాను అనుకుంటే ఈ సమయం దానికోసంగానే స్పెషల్గా డిజైన్ చేయబడింది. మళ్ళీ మీరు చేజారినటువంటి సమయం, చేజారినటువంటి అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మీ లగ్న బలం కూడా ఈ సమయంలో యాక్టివేట్ అవుతుంది. అందువల్ల మీరు పట్టినటువంటి కుందేళ్ళకి 3 కాళ్ళు అని నిరూపించగలుగుతారు. మీరు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. మంచి సమయం, మీరు చేయాలనుకున్న పనిని చేస్తారు. సపోర్ట్ కూడా మీకు అందరిది ఉంటుంది. అందరి సలహాలు సూచనలు తీసుకొని మీకు నచ్చినవే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఖర్చుల్ని చాలా విధంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీ ఖర్చుల్ని చేసేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 నెలల్లో మీకు విదేశీయానానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఆల్రెడీ స్థిరపడినటువంటి వాళ్ళకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. మీరు ఒక మంచి లీడర్గా గుర్తింపు పొందేదానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఒకవేళ ఈ సమయంలో కనుక రాజకీయాలు వీటిల్లో కనుక ఉంటే మీకు మంచి పదవులు వచ్చేదానికి అవకాశం ఉంది. మీకు ఒక లీడర్గా కూడా గుర్తింపు అనేది ఈ సమయం అనేది వస్తుంది. ఇక మీ పై అధికారులు కానీ, మీ తోటి వాళ్ళు కానీ, మీ కింద పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీతో మంచిగానే ఉంటారు. ఈ సమయంలో మీకు మంచి సర్వెంట్స్ దొరుకుతారు. చక్కగా వాళ్ళ ద్వారా మీ పనులు అనేవి సజావుగా సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా శని భగవానుడు మీ జన్మజాతకంలో ఏ హౌసెస్లో ఉంటారో ఆ హౌసెస్లో కూడా, ఆ ఇల్లు కూడా మీకు అనుకూలంగా పనిచేసేదానికి అవకాశం ఉంది. ఈ వీడియోలో కుంభలగ్న జాతకులకి అందరికీ, అంటే వేల కొలది జాతకులకి కామన్గా వచ్చేటటువంటి ఫలితాలు మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదనే విషయాన్ని గ్రహించండి. మీ జన్మజాతకాన్ని కనుక విశ్లేషణ చేస్తే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, శని అవస్థలు ఏంటి, దశలేంది, మహర్దశలు, అంతర్దశలు, ఈ నవాంశ చక్రాలు, భావాలు అన్నీ చూసి ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శని ఈ విధంగా మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఇక బుధుడు, శుక్రుడు విషయానికి కనుక వస్తే ఈ 2 గ్రహాలు మీకు అంటే శనికి గోచారం ఉన్న టైం కాకుండా మిగతా 8 నెలలు, శనికి 4 నెలలు అనుకున్నాం కదా గోచారం, ఆ 4 నెలలు కాకుండా మిగతా 8 నెలలు ఈ బుధునికి, శుక్రునికి గోచార బలం అనేది ఉంది. ఆ టైంలో మాత్రమే ఈ 2 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. వాళ్ళ ఫలితాలని, గోచార ఫలితాలని మీకు అందజేస్తూ ఉంటారనమాట. ఈ సమయంలో విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలము. చదువు అనేది బాగా వస్తుంది. మంచి మార్కులు వస్తాయి. తల్లిగారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. మీ తల్లి ద్వారా మీకు మంచి ఆశీస్సులు, ఆమె ద్వారా మీకు అందాల్సినటువంటి ప్రాపర్టీసు ఇవి కూడా అందేదానికి అవకాశం ఉంది.
వాహన యోగం ఈ సమయంలో మీకు చక్కగా కనిపిస్తూ ఉంది. 8 నెలల్లో కొత్త వాహనం కొనుక్కోవాలంటే ఈ 8 నెలల్లో మీరు కొనుక్కునేదానికి కూడా అవకాశాలు వస్తాయి. భూమి, గృహము వీటికి కూడా అనుకూలత అనేది పర్వాలేదు. అయితే వాహనం ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మానసికంగా బాగుంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు చేసేదానికి కూడా ఈ 8 నెలలు అనుకూలమైనటువంటి కాలము. ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలము. లవ్ మ్యాటర్స్, లవ్ అఫేర్స్ ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్లో రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ 8 నెలలు అనుకూలంగా ఆశాజనకంగానే ఉంటుంది. మీరు మెడిటేషన్ ఇటువంటివి చేసేదానికి కూడా అనుకూలంగా ఉంది. ప్రధానంగా సంతానపరంగా అనుకూలతలు, సంతాన సమస్యల నుంచి బయటపడటము, సంతాన యోగం కూడా కనిపిస్తూ ఉంది. తర్వాత అసంకల్పిత ధనలాభము. మీరు ఎప్పటి నుంచో ఏయో కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటే వాటికి సమయం అనేది ఇప్పుడు రావటము, వాటిని మీరు స్టార్ట్ చేయటము అనేది కనిపిస్తుంది. సడన్గా మీకు డబ్బు పరంగానో లేకపోతే వ్యవహారాల్లో లాభం అనేది కనిపిస్తూ ఉంది. అంటే ధనము వీటిని పక్కన పెడితే వ్యవహార లాభం అనేది మీకు 8 నెలలు బాగా ఉంది. వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగానే జరుగుతూ ఉంటాయి. జరిగేవన్నీ కూడా మీకు మంచిగానే జరుగుతూ ఉంటాయి. మీకు పేరు ఇవన్నీ వస్తుంది. అత్తగారితో, మామగారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. తర్వాత భాగ్యస్థానం బాగుంది. భాగ్య కారకుడు, భాగ్యాధిపతి మీకు శుక్రుడే అయ్యాడు. అందువల్ల భార్యాభర్తల ద్వారా మీకు అనుకూలతలు, వాళ్ళ ద్వారా ధనయోగం అనేది కనిపిస్తుంది. అంటే వివాహం అయ్యి మంచి కట్నకానుక రూపంలో రావడము ఏదో ఒక విధంగా ఏంటంటే భార్య ద్వారా, భర్త ద్వారా మీకు కొంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. భాగ్యం అంటే ఓన్లీ ధనమే కాదు, భాగ్యం అంటే సంపద, భాగ్యం అంటే బంధువర్గము, అంటే అన్నీ కలగలిపినటువంటిది భాగ్యం అన్నమాట. అంటే మీ బలము, బంధువర్గ బలము, ధన బలము, అంగబలము అన్నీ కలగలిపిందే భాగ్యం అనమాట. అందువల్ల ఈ 8 నెలల్లో కూడా భాగ్యస్థానం బాగున్న కారణం చేత మీకు అలా సింపుల్గా సాగిపోతూ ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్లు వృద్ధి చెందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలము, విదేశీయానానికి అనుకూలము, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంటుంది. దానాది కార్యక్రమాలు, అన్నదానాలు ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. కొంత సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంది. గతంలో మీరు తీసుకున్నటువంటి ఆశీర్వచనాలన్నీ కూడా ఇక్కడ ఆ ఫలితాలని ఇచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా బుధుడు, శుక్రుడు, శని మీకు అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఈ సంవత్సరం అంతా కూడా 4 నెలలు శని, బుధ, శుక్రుడు 8 నెలలు సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ మీ జన్మజాతకంలో ఉన్నటువంటి హౌసెస్ను కూడా శుభపరుస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పాప గ్రహ విషయాలకు కనుక వస్తే సూర్య భగవానునికి ఈ సంవత్సరంలో 10వ తారీఖు మే నెల నుంచి 5వ తారీఖు జూలై మధ్య, తర్వాత 2026వ సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మార్చి మధ్య గోచార ఫలితం అనేది కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మీకు సూర్యుడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. వ్యతిరేక ఫలితాలు వేటులో ఇస్తాడా అంటే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి హౌసెస్ను బట్టి, తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వివాహాలు చెదరటము, అంటే కుదిరిందనుకున్నటువంటి వివాహం ఆల్మోస్ట్ కుదిరిపోద్ది అంటే కూడా అది కుదరదనమాట. అందువల్ల వివాహానికి కాస్త వ్యతిరేకతలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వ్యాపార విషయాల్లో వ్యతిరేకతలు, జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో కానీ వ్యతిరేకతలు ఇస్తూ ఉన్నాడు. తండ్రి గారితో కాస్త వ్యతిరేకతలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇచ్చేదానికి ఈ సమయం ఉంది. కాబట్టి చక్కగా ఈ సమయంలో సూర్యభగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక చంద్రుని విషయానికి వస్తే ఆల్రెడీ ఇప్పుడు ఈ టైం స్టార్ట్ అయిపోయింది. 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే మధ్య, 23వ తారీఖు జూలై నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈయనకి గోచార బలం ఉంది. ఈ సమయంలో గోచార ఫలితాలు ఇవ్వగలిగినటువంటి అర్హత కలిగినటువంటి గ్రహం చంద్రుడు. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు, మానసిక సమస్యలు ఇస్తూ ఉంటాడు. గొడవలు, కొట్లాటలు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు, లేకపోతే కోర్టు కేసులు, లేకపోతే శత్రుపరమైనటువంటి సమస్యలు, అంటే మీరున్నటువంటి స్థితిని బట్టి ఏమొస్తాయన్నది మీరు చూసుకుంటూ ఉండాలి. ఇక చంద్రుడి ప్లేస్మెంట్ మీ జన్మజాతకంలో ఉన్న దాన్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా పర్మిటేషన్ కాంబినేషన్, వీటిల్లో వచ్చేదానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మాతృమూలకంగా సమస్యలు, మానసిక సమస్యలు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దిగులు, విచారము, మానసిక అస్థిరత ఇవన్నీ కూడా చంద్రుడు ఇస్తూ ఉంటాడు. పాల వ్యాపారము, నీళ్ళ వ్యాపారము, బియ్యం వ్యాపారం ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా అంత సజావుగా మీ పనులు సాగవు. అంటే మీ వ్యాపారం అంత సజావుగా సాగదనే విషయాన్ని గ్రహించండి. ఈ సమయంలో చక్కగా చంద్రభగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక కుజునికి గోచార ఫలితాలు కనుక చూస్తే ఈ సంవత్సరంలో 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ 2025 మధ్య కుజునికి గోచార బలం ఉంది. ఈ సమయంలో
క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, సోదర సోదరీమణులతో వ్యతిరేకతలు, ముఖ్యంగా మీకంటే చిన్నవాళ్ళైనటువంటి చెల్లెళ్ళు తమ్ముళ్ళతో వ్యతిరేకతలు, వ్యవహార భంగము, ఎక్కడన్నా మాటలు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడికక్కడ గొడవ చెలరేగిపోతుందన్నమాట. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. తర్వాత మీకు రావాల్సినటువంటి అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా కూడా అవకాశాల్లో కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు, గవర్నమెంట్ ఉద్యోగము ఇటువంటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా వ్యతిరేకతలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక కుజుడు మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేసులను బట్టి కూడా ఈయనే వివాహ కారకుడు కాబట్టి వివాహాన్ని కూడా కుజదోషం చూస్తూ ఉంటాము. అందువల్ల వివాహంలో కూడా సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా సృష్టిస్తూ ఉంటాడు. మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లేస్మెంట్ని బట్టి కూడా కుజుని ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక గురువుని కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గురు భగవానునికి గోచార బలం అనేది ఉంది. అక్కడక్కడ ఒక 10 రోజులు 15 రోజులు లేదు, అలా ఇచ్చుకుంటూ పోతే ఉంటే డేట్లు చాలా వస్తాయి. అందువల్ల సుమారుగా ఈ సంవత్సరం అంతా కూడా గురువుకు గోచార బలం ఉంది. అందువల్ల గురువు వ్యతిరేకంగా ఆయన ఫలితాలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు సంవత్సరం అంతా కూడా. ఈ సమయంలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు అని చెప్పేదానికంటే కూడా ముందు లాభాలు రావన్నమాట. లాభాలు ఆగిపోతూ ఉంటాయి. నోటి దాకా వచ్చింది కింద పడిపోవటము, ఇలా కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు, బంధువులు స్నేహితులతో కూడా మీకు సంబంధ బాంధవ్యాలు అంత చక్కగా లేకపోవటము, వాళ్ళ నుంచి కూడా బెనిఫిట్స్ ఏం పెద్దగా రావట్లేదు. తర్వాత కుటుంబ వాతావరణంలో ఇబ్బందులు, ధనపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, అంటే ఒకే మాట మీద ఉండరనమాట. ఒక్కొక్క మాట చెప్తారు, చివరికి ఏది ఫలించదనమాట. ఆ విధంగా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం అనేది ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, టయానికి మీరు భోజనం చేయకపోవడము, ధనపరంగా కొన్ని ఇబ్బందులు, లాభాలు తగ్గటము, బంధువులు స్నేహితులతో కూడా అననుకూలతలు, ఎవరైతే స్కూల్స్ వీటిని రన్ చేస్తూ ఉంటారో విశ్వవిద్యాలయాలు వాళ్ళకి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో కూడా తక్కువగా పాల్గొంటారు. ఈ సమయంలో పుణ్య కార్యక్రమాలు కూడా చేయరు. గతంలో ఎవరైతే మీకు శాపాలు ఇవి పెడుతూ ఉంటారో, మీ వల్ల ఇబ్బంది పడి ఉంటారో, వాళ్ళు మీకు ఎవరైతే అంటే మీ నుంచి ఇబ్బంది పడి ఉంటారో వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఈ టైంలో యాక్టివేట్ అయ్యి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా జనాల్ని హ్యాపీగా ఉంచేదానికి ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండండి. గురు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. తద్వారా ఆయన ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి తప్పించుకొని ఈప్సితార్థ సిద్ధి కలిగి ఆనందంగా ఉండాలని నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.